పరమగీతాలు 4వ అధ్యాయం 11వ వచనం, రాత్రికి 12వ వచనం చెప్తాను. పరమగీతాలు 4వ అధ్యాయం 11వ వచనం. రైట్, చూడండి అందరు దయచేసి. నాతో కలిసి. నా ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెయలులుకుచున్నట్టున్నవి, నీ జిహ్వ క్రింద మధుర క్షీరములు కలవు, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె నున్నది. ఇక అందరూ తలలు పైకెత్తండి. పరమగీతాలు, పరలోక గీతం. యేసుక్రీస్తు వారు వివాహం ఆడబోయే తన పెండ్లి భార్య ఎలా ఉంటుంది, యేసుక్రీస్తు సుగుణాలను గురించి, ఆయనతో యుగాయుగాలు పరలోకంలో ఉండబోయే తన పెండ్లి భార్య సౌందర్యాన్ని గూర్చి ఈ పరమగీతాల్లో రాయబడి ఉంది. దైవజన్మ, ప్రతి పురుషుడు తన వివాహ వయసు వచ్చినప్పుడు నా భార్య ఇలా ఉండాలి, నా భార్య రూపురేఖలు ఇలా ఉండాలి, ప్రతి వ్యక్తి కొన్ని ఆశలు పెట్టుకుంటాడు. మనుషుని మనసులో ఎలాంటి ఆశ ఉందంటే, మనం ఆరాధించే దేవునికి కూడా కొన్ని ఆశలు ఉన్నాయి. ఆయనతో పరలోకంలో యుగాయుగాలు ఉండబోయే తన పెండ్లి భార్య ఎలా ఉండాలో వాటి వివరణే పరమగీతాల్లో రాయబడింది. మన చర్చిలో ఒక అన్న నాకు భలే ఇష్టం, చాలా మంచోడు. ఆ ఒక్క అన్నంటే మీకు ఇష్టమా, మేమంటే ఇష్టం లేదా అని అనొద్దు. ఆయన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆయన వివాహ వయసు వచ్చినప్పుడు బంధువులు ఆ అమ్మాయిని చూసాం చేసుకోరా, ఈ అమ్మాయిని చూసాం చేసుకోరా అని ఒత్తిడి చేస్తూ ఉంటే, ఆ బంధువులు నా దగ్గరకు వచ్చి, వాడికి 2 మాటలు చెప్పండి అన్న, మేము చూసిన వాళ్ళని ఎవరిని చేసుకోవట్లేదు అని అన్నారు. నేను ఆ అన్నని పిలిచా. నేను మాట్లాడే లోపు ఆ అన్న కొంచెం కళ్ళెమ్మటి నీళ్ళు పెట్టుకొని నాతో ఇలా అన్నాడు, నా జీవితంలో ఇంతవరకు ఏది నా ఇష్ట ప్రకారం జరగలేదన్నా. చిన్నతనంలో నాన్నను కోల్పోయా, కుటుంబ భారం నా భుజాల మీద పడింది, నేను కోరుకున్న బట్ట కొనుక్కోలేకపోయా. కారణం, కోరుకున్న బట్ట కొనుక్కోవాలనుకున్నప్పుడల్లా తమ్ముళ్ళు గుర్తొచ్చేవాళ్ళు, చెల్లి గుర్తొచ్చేది. నా ఒక్కడి సుఖం కొరకు నేను కోరుకున్న బట్ట, కోరుకున్న వస్తువు, కోరుకున్న వాహనం నేను తీసుకుంటే నా తమ్ముళ్ళని చదివించలేనుగా, నా చెల్లిని చదివించలేనుగా అని నా చిన్నతనం నుంచి తండ్రిని కోల్పోవటాన్ని బట్టి, తల్లి ఇంట్లో ఉండే గృహిణి, నా పేదరికం, నా కుటుంబ దీనస్థితిని బట్టి నా ఇష్ట ప్రకారంగా నేను ఏది చేయలేకపోయా. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, బట్ట నా ఇష్ట ప్రకారం కొనుక్కోలేకపోయానా, ఒక ఫోన్ నా ఇష్ట ప్రకారంగా కొనుక్కోలేకపోయాను, ఒక బండి నా ఇష్ట ప్రకారంగా కొనుక్కోలేకపోయాను, నా బ్రతకంతా త్యాగమేనన్నా. బట్ నా మ్యారేజ్ విషయం పూర్తిగా నా ఇష్టానికి వదిలేండి అన్నా. ఎందుకంటే జీవితాంతం నేను కలిసి కాపురం చేయాలి. ప్రతి విషయంలో నేను త్యాగం చేస్తూ వచ్చాను. నా వివాహ విషయంలో నా భార్య ఎలా ఉండాలో నాకు పర్టికులర్గా కొన్ని ఆశలు ఉన్నాయి. నా ఆశ నెరవేర్చబడాలి, నా ఆశను మీరు కాదనొద్దన్నా అన్నాడు. ఆ మాట అనేసరికి నా నోట నుంచి రెండో మాట రాలా. నిజమే, నా భార్య ఎలా ఉండాలి అని ఒక వ్యక్తి ఎలా ఆశపడతాడో, మన ఆరాధ్య దైవం, మన వరుడు, ఏ ప్రాణప్రియుడిని మనం చేరాలని ఆశపడుతున్నామో, ఏ దేవునితో యుగాయుగాలు బ్రతకాలని కోరుకుంటున్నామో, ఏ దేవునితో కాపురం ఉండాలని సంఘం ఎదురు చూస్తుందో, ఆ దేవునికి కూడా తన పెండ్లి భార్య ఎలా ఉండాలో ఆయనకు కూడా కొన్ని కలలు ఉన్నాయి. ఆయన కలల నిలువుట అర్థమే, ఆయన కలల ప్రతిరూపమే పరమగీతాలు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయనతో మీరైనా నేనైనా యుగాయుగాలు బ్రతకాలంటే పరలోకంలో తన ప్రియురాలు ఎలా ఉండాలి అని పరమగీతాల్లో రాశారో అలా బ్రతికే కృప
ఆ స్థాయికి ఎదిగే ధన్యకరమైన జీవితం మన ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. సరే, తన ప్రియురాలు, తనతో యుగాయుగాలు ఉండబోయే తన పెండ్లి భార్య ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారో ఇక్కడ పదజాలం చూడండి. ప్రాణేశ్వరి అనండి ఒకసారి. ప్రాణేశ్వరి అనే పేరుకు 3 అర్థాలు ఉన్నాయి. నంబర్ 1, నా ప్రాణమునకు ప్రియమైన దానా అని అర్థం. రెండవది, నా ప్రాణముతో సమానమైన దానా అని అర్థం. మూడవది, నా ప్రాణమునకు అధిపతిని అనే అర్థం కూడా ఈ మాటలో ఉన్నట్లుగా నిఘంటు చెప్తుంది. మరొకసారి, నా ప్రాణమునకు ప్రియమైన దానా, నా ప్రాణమునకు సమమైన దానా. నేనంట, యేసయ్య ప్రాణానికి సమమైంది ఏది? యేసయ్య ప్రాణానికి ప్రియమైనది ఏది? జీవము కలిగిన దేవుని సంఘమే. ఆమేన్ చెప్దాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సంఘానికి నిర్వచనం అపోస్తులైన పౌలు గారు చెప్తారు కదా, క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రక్తాన్ని వాక్యం దేనితో పోల్చిందో తెలుసా? ప్రాణముతో పోల్చింది. యేసయ్య ప్రాణానికి సమమేదో తెలుసా? యేసయ్య రక్తముతో కడగబడిన ప్రతి వ్యక్తి యేసయ్య ప్రాణానికి సమమైనటువంటి వారు. ప్రాణేశ్వరి అంటే ప్రాణమునకు అధినేత్రి అని అర్థం. నిజమే, ఈ సృష్టిలో ఆకాశం క్రింద భూమికి పైన యేసయ్యకు ప్రియమైనది ఏదైనా ఉన్నదా అంటే అది జీవం కలిగిన దేవుని సంఘం మాత్రమే. ఒకసారి గట్టిగా చెప్తాం ఆమేనని. ఈ మాట గుండెల్లో రాసుకోండి. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఉంది. ప్రత్యక్ష గుడారం 3 భాగాలు. 1 ప్రాకారం, 2 పరిశుద్ధ స్థలం, 3వది అతి పరిశుద్ధ స్థలం. ప్రాకారంలో బలిపీఠము గంగాళం ఉండేది. పరిశుద్ధ స్థలంలో సముఖపు రొట్టెల బల్ల, దీపవృక్షం, ధూపవేదిక ఉండేది. అతి పరిశుద్ధ స్థలములో సర్వలోక నాథుని నిబంధన మందస్సు ఉండేది. అంటే ఆల్మోస్ట్ 6 రకాల ఉపకరణాలు ఉండేవి. ఈ 6 రకాల ఉపకరణాలలో అత్యంత ఖరీదైన ఉపకరణం ఏదో తెలుసా? ఈ 6 రకాలైన ఉపకరణాలలో అత్యంత ఖరీదైన ఉపకరణం దీపవృక్షం. దీపవృక్షం యొక్క నిర్మాణానికి రమారమి 40 వీసెల బంగారాన్ని, అంటే సుమారుగా 36 కిలోల బంగారాన్ని వాడారు. 36 కిలోల బంగారం ఓ రకంగా ఈరోజు లెక్కల్లో చెప్పాలంటే రమారమి 25 కోట్ల రూపాయలు అయింది. మనం అందరం చర్చోళ్ళందరం మాట కలుపుకొని అన్న, పాత నిబంధనలో ఉన్న దీపవృక్షం మన చర్చిలో కూడా పెట్టుకుందామన్నా మనం ఎందుకు తగ్గాల? ఏం ఇజ్రాయేలుని ఆశీర్వదించినట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించలేదా? మనం అందరం చేయి కలిపి మనం కూడా పాత నిబంధనలో ఉన్న దీపవృక్షం ఒకటి మన చర్చిలో పెడదామని అందరం చేయి కలుపుకుంటే అది కొనుక్కొని వస్తే జస్ట్ 25 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఎంత? కొంతమంది ఎట చూస్తున్నారంటే 25 కోట్లేనా, అది అంతా మా బాత్రూమ్ ఖర్చు అన్నట్టు చూస్తున్నారు. ఎంత చెప్పండి? బలిపీఠం కంటే, ఎస్, గంగాళం కంటే, ధూపవేదిక కంటే, సముఖపు రొట్టెల బల్ల కంటే, సర్వలోకనాథుని నిబంధన మందసం కంటే అత్యంత ఖరీదైనది దీపవృక్షం. పాత నిబంధనలో ఉన్న దీపవృక్షం క్రొత్త నిబంధనలో దేనికి గుర్తో తెలుసా? జీవము గల దేవుని సంఘానికి గుర్తు. ఎలా? ప్రకటన గ్రంథంలో రాసి ఉంటుంది, మనుష్య కుమారుని పోలిన ఒక ఆయన 7 నక్షత్రములు చేతబుని 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడట. అర్థం కాక, అయ్యా ఈ 7 నక్షత్రాలు ఏంటి, ఈ 7 దీపస్తంభాలు ఏంటి? అప్పుడు దూత ఇలా చెప్తాడు, 7 నక్షత్రాలు 7 దైవ సేవకులు, ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలు అంటాడు. ఇప్పుడు చెప్పండి, దీపవృక్షం దేనికి గుర్తు? పెద్దగా చెప్పాలి. ప్రత్యక్ష గుడారములో ఉన్న ఉపకరణాలన్నిటిలో అత్యంత ఖరీదైన ఉపకరణం ఏది? పెద్దగా చెప్పాలి. నేనంట, ఆకాశం క్రింద భూమికి పైన ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి. ఈ గొప్ప గొప్ప కట్టడాలన్నిటిలో, గొప్ప గొప్ప స్థలాలన్నిటిలో దేవునికి అత్యంత ప్రియమైన స్థలం జీవము కలిగిన దేవుని సంఘమే, జీవం కలిగిన దేవుని మందిరమే.
మీరు ఎరుగుదురు. డొనాల్డ్ ట్రంప్ గారు ఉన్నారు. ట్రంప్ గారు ఎక్కడుంటారు? ఢిల్లీలోనా? ఎవరో మనిషి ఎక్కడుంటారు? అమెరికా శ్వేత సౌధం కదా, అమెరికా శ్వేత సౌధంలో ఉంటాడు ఆయన. అంత గొప్ప కట్టడం, నిజమే, బహు గొప్ప అందమైన కట్టడం. భారతదేశ రాష్ట్రపతి భవనం ఉంది, ప్రధానమంత్రి ఉండే భవనం ఉంది, ఎస్, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండే ముఖ్యమంత్రి భవనం ఉంది. ఇవన్నీ గొప్ప గొప్ప కట్టడాలే. కానీ ఈ కట్టడాలన్నిటిలో దేవుని దృష్టిలో అత్యంత విలువైన స్థలం జీవం కలిగిన దేవుని మందిరమే. మీరు అనొచ్చు, అన్నయ్య అంటే మందిరం అంటే ఇట్లా అద్భుతంగా కట్టబడి ఉండాలా? నేనంట, యేసయ్య రక్తంతో కడగబడిన పిల్లలు ఇలాంటి అద్భుతమైన మందిరం వాళ్ళకి లేకపోవచ్చు. చెట్టు కింద కూర్చొని ప్రభువుని ఆరాధిస్తున్న ఆ స్థలం కూడా దేవుని దృష్టిలో అత్యంత విలువైనటువంటి స్థలం. సంఘానికి విలువ దొరికేది కట్టడం ద్వారా కాదు, యేసుక్రీస్తు రక్తము ద్వారా. పెద్దగా చెప్దాం ఆమేన్. యేసుక్రీస్తు రక్తం ఎంత విలువైనది ఓసారి చెప్పండి తెలిసిన వాళ్ళు. బైబిల్లో మనం చూస్తాం కదా, అమూల్యమైనది. ఎలాంటిది అంటే మూల్యము చెల్లించలేనిది అని ఆ మాటకున్న అర్థం. యేసయ్య రక్తంతో కడగబడిన 2-3 చెట్టు కింద కూర్చొని ఆరాధిస్తున్న రాష్ట్రపతి భవనం కంటే ఆ స్థలమే దేవుని దృష్టికి అత్యంత విలువైనటువంటిది. చెప్దాం ఆమేన్. చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఒక్క మాటలో చెప్పాలంటే సంఘం అంటే యేసయ్య ప్రాణం. ఆమేన్. సంఘం అంటే యేసయ్య ప్రాణం. యేసయ్య ప్రాణం ఎక్కడుంది? కొన్నిసార్లు అంటారు కదా, నా ప్రాణం అంతా నా భర్త దగ్గరే ఉంది. ఉండనే పర్వాలా, నా ప్రాణం నా పిల్లల మీద కొట్టుకుంటుంది. మీ ప్రాణాలు ఎక్కడున్నాయో నాకు తెలియదు, కానీ యేసయ్య ప్రాణం సంఘంలో కొట్టుకుంటూ ఉంది. యేసయ్య ప్రాణం సంఘంలో ఉంది. అందుకనే ఆయన రక్తంతో కడగబడిన ఒక్కొక్క వ్యక్తిని ఆయన ఏమని పిలుస్తున్నాడు? ప్రాణేశ్వరి. చెప్పండి. నా ప్రాణమునకు ప్రియమైన దానా, నా ప్రాణమునకు సమమైన వాడా, నా ప్రాణమునకు అధిపతి. మన కొరకు ప్రాణం పెట్టాడంటే ఒక మాట అంట, మన కొరకు ప్రాణం పెట్టాడు ఒక మాట అంట. మన కొరకు ప్రాణం పెట్టాడంటే మనం గొప్పవాళ్ళు అన్నట్ల, దేవుడు గొప్పవాడు అన్నట్ట. ఇక దాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారో అర్థం చేసుకోండి. అంటే మనం ఆయనకి అంత విలువైన వాళ్ళం కాబట్టి, యేసయ్య కంటే మనం గొప్పవాళ్ళం అనే మాట అనలేక ఆపా. అంటే అంత గొప్పగా మనల్ని ఎంచుకున్నాడు. తన ప్రాణానికి మనల్నే అధిపతినిగా దేవుడు చేసుకున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, తన ప్రాణప్రియురాలు, తనతో యుగాయుగాలు ఉండబోయే తన పెండ్లి భార్య ఎలా ఉండాలో వర్ణన చెప్తూ అంటాడు, నీ పెదవులు తేనెలొలుకుచున్నవి. చెప్పండి ఒకసారి. నీ పెదాల మీద లిప్స్టిక్ ఉంది అని రాసిందా? ఫెవికిక్కా ఏదో అన్నారు. నీ పెదాల మీద ఫెవికిక్ ఉందని రాశారా? లేదు. బైబిల్లో రాయబడిన మాట, నీ పెదవులు తేనెలొలుకుచున్నవి. ఇంగ్లీష్లో ఉంటుంది డ్రాప్ బై డ్రాప్. ఆ పెదాల నుండి చుక్క వెంబడి చుక్క తేనె స్రవిస్తూ ఉందట. యేసయ్య పెండ్లి భార్య పెదాలలో నుండి ఎప్పుడు తేనె స్రవించేదిగా ఉండాలి. తేనె స్రవించాలి అని అన్నాం కదా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తేనె దేనికి సాదృశ్యంగా ఉంది? కీర్తనల గ్రంథం చూడండి. విలువైన వాక్యం శ్రద్ధగా వినండి. 119వ కీర్తన 103వ చరణం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాలు. 2-3 వచనాలు. రైట్. నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురం, అవి నా నోటికి తీని కంటే తీపిగా నున్నవి. ఎస్, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాలు. నాతో కలిసి. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, 3వ వచనం, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపును నింపుకొనమని నాతో సెలవేయగా నేను దాన్ని భక్షించి తిని, అది నా నోటికు
అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను. ఒకసారి నా వైపు చూడండి. దేవుడు యేస్కేలుతో అంటాడు, ఒకసారి నా వైపు చూడండి. నరపుత్రుడా అనండి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును, ఉందా గ్రంథం? పట్టుకోండి ఒకసారి, నా వైపు చూడాలి. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును, మరొకసారి, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును రాత్రిపూట దెయ్యాల కళ్ళలు రాకుండా తల కింద పెట్టుకో అన్నాడా? జ్వరం వచ్చినప్పుడు జ్వరం తగ్గిపోవటానికి నీ మంచం పక్కన పెట్టుకో అని అన్నాడా? ఆ మాట అనలా. ఇప్పుడు చెప్పండి అసలు మాట. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దీనితో నీ కడుపును నింపుకొనుము. ఎస్, ఆయన ఇచ్చిన గ్రంథాన్ని నేను ఆహారంగా తీసుకుంటా ఉంటే ఈ వాక్యం ఎలా, ఈ గ్రంథం నాకు ఎలా ఉందో తెలుసా? నోటికి తీయగా తేనెవలే ఉన్నది అని అంటాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మీరు అందరు నాకు సమాధానం చెప్పండి. తేనె దేనికి గుర్తు? తేనె దేనికి గుర్తు? తేనెగా పిలువబడుతున్న వాక్యం ఎక్కడ స్రవిస్తుందట? దీని అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటారు, హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది అన్న సంగతి మీరు ఎరుగుదురు కదా. నిజంగా హృదయం నిండా నువ్వు వాక్యం నింపుకుంటే, కూర్చున్నా, లేచినా, త్రోవను వెళ్తున్నా, ఇంట్లో ఉన్నా, ఖాళీ సమయం దొరికిన ప్రతిసారి వాక్యాన్ని చదువుకుంటూ వాక్యాన్ని ధ్యానించే ఆ ప్రత్యక్షత నీకుండి వాక్యం చేత నీ అంతరంగాన్ని నువ్వు నింపుకునేవాడివైతే ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నా వాక్యం తప్ప దరిద్రపు మాటలు నీ నోట రావు, లోకపు మాటలు నీ నోట రావు, వ్యర్థమైన మాటలు నీ నోట రావు, వంకర మాటలు నీ నోట రావు, లోకపు సమాచారాలు నీ నోట రావు, అపవిత్రమైన మాటలు నీ నోట రావు. అంతరంగం నిండా నువ్వు వాక్యాన్ని నింపుకుంటే యేసయ్య ఏమన్నారు చెప్పండి? హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది అని రాసింది కదా. 24 గంటలు వాక్యం చదువుకుంటూ, వాక్యం వింటూ, వాక్యం చదువుకుంటూ, వాక్యం చేత నీ అంతరంగాన్ని నింపుకుంటే ఎవరితో మాట్లాడుతున్నా? అన్నా, నేను ఈరోజు ప్రొద్దున్నే లేచి వాక్యం చదివేటప్పుడు ఈ వాక్యం ఎంత బాగుందో తెలుసా, నాతో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడన్నా. నిన్న ఆదివారం చర్చికి వచ్చామే, నిన్న ఆదివారం చర్చికి వచ్చినప్పుడు దైవజనుడు పలానా వాక్యం ద్వారా నాతో మాట్లాడాడన్నా, ఆ వాక్యం నా హృదయాన్ని కదిలించిందన్నా, ఇలా బ్రతకాలనే కసి మంట నాకు కలుగు చేసిందన్నా అని హృదయం నిండా వాక్యం నింపుకుంటే నీ పెదాలు తెలియకుండా తేనెలకే పెదాలుగా దేవుడు మార్చటం ప్రారంభిస్తాడు. కొందరి నోరు తెరిస్తే వాక్యం ఉండదు, చెత్త దరిద్రం ఉంటుంది. ఓ మాట మిమ్మల్ని అడుగుతా, కొందరు నోరు తెరిస్తే చెత్త దరిద్రం ఎందుకు వాళ్ళ పెదాల్లో నుంచి వస్తుంది చెప్పండి? చెప్పాలి. వాళ్ళ అంతరంగం చెత్తతో నిండుకుంది కనుక. బిడ్డలరా, దేవుడి స్థలంలో యేసుకేలుతో అంటాడు, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకో. చెప్పండి మాట. వాక్యాన్ని ఎలా తీసుకోవాలట? ఎందుకు ఆహారం అన్నాడు తెలుసా? ప్రతి మనిషి ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటాడు. ఉదయం టిఫిన్ కన్ఫర్మ్, మధ్యాహ్నం భోజనం కన్ఫర్మ్, సాయంత్రం భోజనం కన్ఫర్మ్. తేడా వచ్చిందా, ప్లేట్లు పగులుతాయో గ్లాసులు పగులుతాయో దేవుడికి తెలుసు, ఆ తర్వాత సిస్టర్లకు తెలుసు. క్రమం తప్పకుండా ఆహారం ఎలా తీసుకుంటారో ప్రతి క్రైస్తవుడు ప్రతి దినం క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడై ఉండాలి. చాలామంది క్రైస్తవుల పరిస్థితి ఒక విచిత్రం. నా గుండెలను ఇక ఏం చెప్పాలి, నా గుండెలను బాధించిన ఒక బాధాకరమైన సంగతి. మన సంఘానికి గడిచిన 2 సంవత్సరాలు బట్టి ఒక కుటుంబం వస్తుంది. చాలాసార్లు ఆ తల్లి నా దగ్గరకు వచ్చి, ఒక్కసారి మా ఇంటికి రండి అయ్యా, ఒక్కసారి మా ఇంటికి రండి అయ్యా, ఒక్కసారి మా ఇంటికి రండి అయ్యా పలుమార్లు అడిగారు.
నాకు అనుకూలత లేక వెళ్ళలేకపోయాను. ఆ తల్లి చెప్తూ ఉంది, నేను 1988 సంవత్సరంలో బాప్తిస్మం పొందానయ్యా, అన్య కుటుంబం నుంచి రక్షించబడ్డానయ్యా, ఇది నా పరిస్థితి అని 2-3 సార్లు చెప్పింది. నాకు వెళ్ళాలనే ఆశ చాలా కలిగింది. మొత్తానికి ఆ రోజు నేను మన ఉప్పల్ సర్వీస్కి ఆదివారం వెళ్ళాలని బయలుదేరి, సరిగ్గా నేను కిందకు వచ్చేసరికి 2-3 ఫ్యామిలీస్ వచ్చి ఉన్నాయి. అయ్యగారు మీతో మాట్లాడాలి, చాలా దూరం నుంచి వచ్చాం, దరిదాపుగా 750 కిలోమీటర్ల దూరం నుంచి మిమ్మల్ని కలవాలని వచ్చాం, ప్లీజ్ ప్లీజ్ అంటే ఆ 3 కుటుంబాలతో మాట్లాడేసరికి అర్ధగంట అయిపోయింది. సరే అయినా ముగింపులోనైనా వెళ్దాం అని అనుకుని ఉప్పల్ సర్వీస్కి బయలుదేరాను. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక ముగింపులో కూడా అందుకోలేని పరిస్థితి. సడన్గా నేను ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఓ కుటుంబం గుర్తొచ్చింది. వీళ్ళు 2 సంవత్సరాలు బట్టి వస్తున్నారు కదా, చాలాసార్లు అడిగారు కదా, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసి వద్దాం, పలుమార్లు అడిగారు కదా అని ఆ ఇంటికి వెళ్ళాం. వాళ్ళతో ఒక అర్ధగంట మాట్లాడిన తర్వాత తల్లి చెప్తుంది, 88లో బాప్తిస్మం తీసుకున్నానయ్యా, ఆ పాస్టర్ గారి దగ్గర ఈ పాస్టర్ గారి దగ్గర వాక్యం విన్నాను, ఆ పాస్టర్ గారు నాకు తెలుసు, ఈ పాస్టర్ గారు నాకు తెలుసు అని ఆ తల్లి చాలా సంగతులు చెప్పింది. చెప్పేటప్పుడు నా హృదయం ఉప్పొంగింది, చాలా సంతోషపడ్డా. సరేమ్మా మంచిది, చిన్న వాక్యం చెప్పి ప్రార్థన చేసి వెళ్తాను అని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం అని రెఫరెన్స్ చెప్పాను. నేను అబద్ధం ఆడట్లేదు, నేను చెప్పే మాట నా దేవుడు వింటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం అని చెప్తే ఆ తల్లి బైబిల్ అంతా ఇటు తిరిగేస్తుంది. ఆ పక్కన కూడుకున్నాడు, ఎక్కడరా హెబ్రీ అని అంటే, నీకు తెలియకపోతే నాకేం తెలుసు మమ్మీ అని అంటున్నాడు. ఆడు ఇల్లు పాప వైపు చూసి ఎక్కడే అని. వీళ్ళకి వినపడలేదేమోనని చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం అన్న మొత్తం బైబిల్ ఎత్తుకుతున్నారు. ఇట్లా అంటున్నారు, దొరకల. ఇట్లా ఎతికినప్పుడు దొరకకపోతే ఎక్కడికి వెళ్తారు చెప్పండి? చూసారా, మీరు కూడా ఉంటారు కొంతమంది ఆ బ్యాచ్. ఎప్పుడు రక్షణ పొందావంటే మీరు పుట్టక మునుపు రక్షణ పొందా. జీవితంలో ఒక్కసారైనా బైబిల్ చదివావా? చదివిన దాఖలాలు ఉండవు. నేను ఒక మాట చెప్తాను, ఒక విశ్వాసి సంవత్సరానికి వచ్చి ఒక్కసారైనా బైబిల్ చదివి పూర్తి చేయలేదంటే ఆ విశ్వాసి ఆత్మీయ ఆసక్తి కలిగింది కాదు. ఓ దైవ సేవకుడు సంవత్సరానికి వచ్చి, దైవ సేవకురాలు సంవత్సరానికి వచ్చి కనీసం 2 పర్యాయాలైన వాక్యం చదివి పూర్తి చేయలేదంటే ఆ దైవ సేవకురాలికి సేవ మీద అపేక్ష లేదు, ఆ సేవకుడికి సేవ మీద అపేక్ష లేదు. వీరు దైవాసక్తి కలిగిన వారు కాదు. నేనంట పుస్తకాల పట్ల, చదువు పట్ల ఆసక్తి కలిగిన వాడు సంవత్సరంలోపు ఒకసారైనా పుస్తకం చదువుతాడా లేదా? చదివాడు అంటే దాని అర్థం ఏంటి చెప్పాలి. నీకు ఆత్మీయ ఆసక్తి ఉంది అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఉదయం పడకల మీద నుంచి లేవటంతో నీ కళ్ళు దేవుని వాక్యాన్ని వెతుకుతూ ఉంటాయి. చెల్లి నా వైపు చూడు, లేవటంతో నీ కళ్ళు దేన్ని వెతుకుతున్నాయి? బ్రదర్ నా వైపు చూడు, ఉదయం లేవటంతో నీ కళ్ళు దేన్ని వెతుకుతున్నాయి? సెల్ ఫోన్ వెతుకుతున్నాయా? ఏమేమి మెసేజ్లు వచ్చినాయి వెతుకుతున్నాయా? ఫేస్బుక్ వాట్సాప్ ఓపెన్ చేసేటట్లుగా నీ కళ్ళు వెతుకుతున్నాయా? అమ్మ పొద్దున్నే లేవటంతో నీ కళ్ళు చీపిరి కట్ట ఎక్కడ పెట్టా? చీపిరి కట్ట వెతికే కళ్ళుగా ఉన్నాయా? నిజంగా నువ్వు దైవాసక్తి కలిగిన దానివైతే, దేవుడని ఆ పిచ్చి ప్రేమ నిజంగా నీ గుండెల్లో ఉంటే, నువ్వు నిజంగా దైవభక్తి కలిగిన స్త్రీవైతే సంవత్సరానికి ఒక్కసారైనా బైబిల్ చదివి పూర్తి చేస్తావు. నేను పదే అతిశయంగా చెప్తున్నాను అనుకోవద్దు. యేసుదాస్ గారిని అడగండి. యేసుదాస్ గారు సంవత్సరానికి బైబిల్ మారుస్తాడు. ఆయన బైబిల్ ఉండేది, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు నేను ఆయన బైబిల్ చూసేవాడిని, మొత్తం మేఘన వెళ్ళినట్లుగా మడతలు మడతలు ముడతలు 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 మొత్తం బైబిల్ బడి నాకు తెలుసు. సంవత్సరానికి ఒక బైబిల్, 2 సంవత్సరాలకు ఒక బైబిల్ మారుస్తాడు. నేను ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిన తర్వాత నాకు వచ్చే మొట్టమొదటి ఫోను ఆ మహానుభావుడితే. ఫోన్ చేసి ఈ వాక్యం చెప్పేటప్పుడు అది కూడా చెప్తే బాగుండేదయ్యా,
ఇది కూడా చెప్తే బాగుండేదయ్యా. దైవాసక్తి. సంవత్సరానికి ఒక్కసారైనా నువ్వు బైబిల్ చదివి పూర్తి చేయలేదు అంటే నేను కృంగదీయట్లేదు, నిందించట్లేదు, నువ్వు దైవాసక్తి లేనిదానివి. ఒక సేవకుడు తన సేవా జీవితంలో కనీసం సంవత్సరానికి 2 పర్యాయాలైన బైబిల్ చదివి పూర్తి చేయలేదు అంటే వాళ్ళు దైవాసక్తి లేనోళ్ళు. ఏదో అందరూ సేవకు వస్తున్నారు, మేము కూడా వస్తున్నాం అన్నట్లుగా వచ్చిన వ్యక్తుల కిందే లెక్క. ఇక నేను వాక్యం చెప్తా, ఇంకోసారి చెప్పాను, హెబ్రీ 10:15 అన్న. ఎక్కడే మొత్తం వెతుకుతున్నారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ఇండెక్స్కి వెళ్ళి అక్కడ పేజీ నంబర్ తెలుసుకొని ఇక తీసి 1, 2, 3 ఇప్పుడు పేజీ నంబర్కి వచ్చి బైబిల్ చదువుతూ ఉంటే నాకు అనిపించింది, దేవా 1988వ సంవత్సరంలో బాప్తిస్మం పొందారంటే అంటే ఎన్ని సంవత్సరాలు? ఆల్మోస్ట్ 88 అయి 12 ఈ 25 మొత్తం ఎంత? 12, 25 ఎంత సార్? ఏమండి ఎంత? 37 సంవత్సరాలలో ఒక్కసారి కూడా వీళ్ళు బైబిల్ చదివి పూర్తిని చేయి. సరే చదవకపోయారు, కనీసం ఏ గ్రంథం ఎక్కడుందో కూడా తెలియదా? 37 సంవత్సరాల విశ్వాసి గుండె పిండినట్లయిపోయింది. నాకు ఆ కుటుంబం చూసిన తర్వాత నా గుండెల్లో కలిగిన భయం ఏంటో తెలుసా? దేవా, మరి ఈ పిల్లల సంగతి? కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారో లేరో? వీళ్ళ ఆధ్యాత్మిక స్థితి ఏంటో తెలియకుండా గుండెలో ఒక భయం కలిగింది. ఎప్పుడు దేవుని వాక్యం 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 వాక్యాన్ని తేనెతో ఎందుకు పోల్చారో సామెతల గ్రంథం చూడండి ఒకసారి. 24వ అధ్యాయం 13, 14 వచనాలు. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన యెడల ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. చూసారా, వాక్యం ఎలాంటిదట? తేనె లాంటిది. అది తేనె పట్టు, దాన్ని భుజించు. దాన్ని భుజిస్తే నీ ఆత్మకు జ్ఞానం కలిగిద్ది. వాక్యం ద్వారా ఆత్మజ్ఞానాన్ని నువ్వు పొందుకుంటే అది నీకు దొరికిన యెడల ముందుకు నీకు మంచి గతి కలుగుతుంది. నీ ఆశ భంగము కానేరదు. దేవుని కృప. నేను 2nd ఇయర్ 3rd ఇయర్ చదివే రోజుల్లో ప్రభు దగ్గరికి వచ్చా. సినిమాలకు వెళ్ళకుండా, షికార్లకు వెళ్ళకుండా బైబిల్ తీసుకొని చర్చికి వెళ్తూ ఉంటే చాలామంది ఈ కుర్రకారు ఉంటారు కదా, ఈడు శాతగానుడు, ఈడు అట్టేటోడు, ఊరు భాషలో కాలేజీ భాష చెప్తా. అది ఒక రకమైన ఏమంటారు, కృంగదీసే మాటలు మాట్లాడారు. ఆయన బైబిల్ తీసుకొని చర్చికి వెళ్తా చక్కగా కట్టబడ్డాం. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. హైదరాబాద్లో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నా. డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు ఒకరోజు బస్సు దిగా. డ్యూటీ కాడ బస్సు దిగేసరికి గేటు దగ్గర ఇంటర్వ్యూ కోసం ఒక ఆయన వచ్చి ఉన్నాడు. నన్ను చూశాడు, పరిగెత్తుకుంటూ వచ్చి, మీరు ఏలూరు సిఆర్రెడ్డి కాలేజీలో చదువుకున్నాను. నన్ను చూడటంతోటే, సార్ నమస్తే సార్, నన్ను గుర్తుపట్టలేదా మీరు అన్నారు. ఎవరు సార్ మీరు అన్న. నేనండి మీ సీనియర్ని, 2 ఇయర్స్ సీనియర్ని, అదే పలాని పేరు అన్నాడు. నేను ఆయన చూసి, సార్ ఏంటి సార్ ఇట్లా ఉన్నారు? పాలిటెక్నిక్ కాలేదయ్యా, అందరూ 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తే నాకు 6 సంవత్సరాలు పట్టింది, డ్యూటీ దొరకలా. నీ కాలేజీలో ఎవరైనా ఈ కంపెనీలో ఎవరైనా తెలిస్తే నాకు కూడా ఒక డ్యూటీ చూడండి అయ్యా బ్రతిమలాడాడు. తప్పకుండా సార్, ఏమైనా ఉంటే ప్రయత్నం చేస్తాను అనే లోపు ముగింపులో ఏమన్నాడు తెలుసా? ఆ రోజుల్లో మీరు బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తా ఉంటే ఎగతాళి చేశానయ్యా. ఆ రోజు మీరు పట్టుకున్న బైబిలే ముందుకు మీకు మంచి గతి కలిగేటట్లుగా ఆ వాక్యం మిమ్మల్ని బ్రతికించి.
వీళ్ళ బ్రతుకులో ఒక షికారు లేదు, ఒక సినిమా లేదు, ఒక సరదా లేదని ఎగతాళి చేశాం. కానీ ఈరోజు అర్థమైంది, మీ బ్రతుకులను నిలవబెట్టింది, ముందుకు మీకు మంచి గతు కలుగు చేసింది మీరు పట్టుకున్న దేవుని వాక్యమే. పెద్దగా చెప్దాం ఆమెన్, పెద్దగా చెప్దాం ఆమెన్. దైవజనమా, ఆ వాక్యం నీ ఆత్మకు జ్ఞానాన్ని ఇస్తుంది. ఏది మేలో ఏది కీడో నీకు తెలియచేస్తుంది. ఎటువైపు వెళ్ళాలో ఎటువైపు వెళ్ళకూడదో వాటి వివరాలు నీకు తెలియచేస్తుంది. ఆత్మకు జ్ఞానాన్ని కలుగు చేసే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు నువ్వు ధ్యానిస్తే, యాకోబు గ్రంథకర్త అంటాడు కదా, ఆత్మలను రక్షించగలిగిన శక్తి కలిగిన వాక్యము అంటాడు. అంటే పాపంలో నీ ఆత్మ చిక్కుకోకుండా పాపపు ఊబిలో నుంచి నిన్ను విడిపిస్తూ దేవుని తట్టు త్రిప్పే శక్తి, నీ ఆత్మను రక్షించగలిగిన శక్తి చెప్పండి దేనికి ఉంది? అందుకని ప్రతిరోజు తేనె ఏం చేయాలి? చెప్పాలి. ఈ తేనెతో మన కడుపుని ఏం చేయాలి? మరలా చెప్తున్నా, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది అని బైబిల్లో రాసి ఉంది కదా. రోజు నువ్వు వాక్యం చదువుతూ ఉంటే, నువ్వు కాలేజీకి వెళ్ళినా, మీ ఇంటికి ఎవరు వచ్చినా, నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా, సంఘానికి వచ్చినా, నీ డిస్కషన్లో ఎప్పుడూ నీ నోటి మీద, నీ పెదవుల మీద దేవుని వాక్యపు తేనె స్రవించేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమెన్. అంటాడు, నా ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెలొలుకుచున్నవి. తేనె దేని గుర్తు? నీ నోట నుంచి ఎప్పుడు వాక్యం వాక్యం వాక్యం, లోకపు మాటలు మన నోట ఉండకుండును గాక. ఆ తర్వాత మాట అంటాడు, భలే విచిత్రమైన మాట, నాతో కలిసి చెప్పండి. నీ జిహ్వ క్రింద మధుక్షీరములు కలవు. ఏ క్షీరములు? మధుర క్షీరములు కాదు, అదే పొరపాటు. మధుర క్షీరములు కాదు, మధుక్షీరములు గలవు. మధు అంటే చాలామంది మధుసూదన్, మధుబాబు, ఇంకా మధు అనే పేర్లు ఉంటాయి కదా. మధు అంటే తేనె అని అర్థం, క్షీరము అంటే పాలు అని అర్థం. నీ జిహ్వ క్రింద పాలు తేనెలున్నాయి అని రాసింది. ఏంటంట? మన నాలుగు కింద ఏముంటాయి? లాలాజలం కదా. సరే వినండి. నీ జిహ్వ క్రింద మధుక్షీరములున్నవి. మధు అంటే తేనె, రైట్. క్షీరములు అంటే పాలు. పాలు తేనెలు అంటంతో టకమని మీకు ఒకటి గుర్తుకు రావాలి. పాలంటే గేదె ఇచ్చేదన్నా, తేనంటే అదే తేనెటీగలు ఉంటాయి కదా, అదే. చెప్పండి కిషోర్ గారు చెప్పండి. అది వాగ్దాత దేశానికి గుర్తు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? నీ లాలాజలంలో, నీ అంతరంద్రియంలో ఊరే ప్రతి మాట పరలోకం చుట్టూతో తిరగాలి. పాలు తేనెలు దేని గుర్తు అని చెప్పుకున్నాం? వాగ్దాత దేశం. గమనించండి, ఇశ్రాయేలీలకు వాగ్దాత దేశమేమో కనాను, మనకు వాగ్దాత దేశం ఏది? చెప్పాలి. అంటే నీ నోట నుంచి బయలుదేరే ప్రతి మాట పరలోకం చుట్టూతో తిరుగుతూ ఉండాలి. ఎవరైనా మీ ఇంటికి వచ్చి, అక్క 7 అంతస్తులు భవంతి కట్టారక్క మీరు, దేవుడు ఎంత గొప్ప ఆశీర్వదించాడో కదా అని ఇంటిని గురించి చెప్తూ ఉంటే, ఈ పరలోక ప్రత్యక్షత కలిగిన బిడ్డలు ఏం చేస్తారో తెలుసా? ఈ ఇల్లు దేవుని సిస్టర్, మనిషి కట్టిన ఇల్లే ఇంత అద్భుతంగా ఉంటే, పెద్దగా చెప్పండి. మనిషి కట్టిన ఇల్లే ఇంత అద్భుతంగా ఉంటే దేవుడు కట్టే ఇల్లు ఇంకెంత అద్భుతంగా ఉంటుందో కదా. లోకంలో ఎన్నున్నా ఎంత ఇచ్చినా, గమనించండి, పరలోక ప్రత్యక్షత కలిగిన వాడు, నేను యాత్రికుణ్ణి, నేను పరదేశిని, ఏనాటికైనా ఈ గుడారాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందేనని భూ సంబంధమైన వాటిని గూర్చి మాట్లాడడం, ఎప్పుడు పరలోక సంబంధమైన వాటిని గూర్చే మాట్లాడతాడు. ఎందుకు? వాని నాలుక కింద మధు క్షీరములున్నవి. అంటే మన నోట నుంచి బయలుదేరే ప్రతి మాట పరలోకం చుట్టూతో తిరిగేదై ఉండాలి. బైబిల్లో ఒక మాట ఏమని రాస్తుందో తెలుసా? కొందరి నాలుక
భూ సంచారం చేస్తుందట. ఎంత బాగుందో చూడండి. ఫ్లైట్ టికెట్ లేకుండా, విమానం టికెట్ లేకుండా, విచిత్రం ట్రైన్ టికెట్ తీసుకోకుండా, బస్సు కూడా ఎక్కకుండా వాళ్ళ నాలుక అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు ప్రపంచ పర్యాటకుడు అటు వీడు. ఎక్కడుందో ఆ మాట తెలుసా? కీర్తనల గ్రంథం చూడండి, 73వ కీర్తన 9వ చరణం. 73వ కీర్తన 9వ చరణం. నాతో కలిసి, ఆకాశము తట్టు వారు ముఖము, వారి నాలుక భూసంచారము చేయును. సరే చాలు ఒకసారి నా వైపు చూడండి. వారి నాలుక, ఒకసారి పెద్దగా చెప్పాలి. ఏ సంచారం చేస్తుందట? ఒకసారి చూడండి ఆ మాట. 73. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును. నేను మిమ్మల్ని అడుగుతా, మన నాలుక ఏ సంచారం చేయాలి? మన నాలుక ఏ సంచారం చేయాలి? మన నాలుక క్రింద మధుక్షేరములుంటే ఈ నాలుక పరలోక సంచారం చేస్తూ ఉంటుంది. పరలోక సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఉంటుంది. పరలోక సంబంధమైన విషయాలు సంభాషిస్తూ ఉంటుంది. పరలోక సంబంధమైన మహిమను గూర్చి పదే పదే డిస్కషన్ ఎట్టుంటుందో తెలుసా అక్క? పరలోక రాజ్యంలో రోడ్లే బంగారంతో ఉంటే రోడ్లు ఖరీదైనవిగా ఉంటాయా, ఇళ్ళు ఖరీదైనవిగా ఉంటాయా? రోడ్డే బంగారంతో ఉంటే బాబోయ్ ఇల్లు, అరే పునాదిలోనే రత్నాలు వజ్రాలు వైడూర్యాలు, పునాదిలోనే వజ్రాలు వైడూర్యాలు వేసారంటే ఇంతకీ కన్స్ట్రక్షన్ ఎట్టుంటుంది? 100,000,000 సూర్య తేజస్సు కంటే అంత అధికమైన తేజస్సు ఆయన ధరించి ఉంటాడంట. ఒక్కొక్క బిడ్డ సూర్యుడి వలె ప్రకాశిస్తూ ఉంటారట. ఆ పరలోకం ఎంత మహిమతో ఉంటుందో కదా అని మధుక్షేరములు స్రవించే వ్యక్తి వాని సంభాషణ ఎప్పుడు పరలోకం చుట్టూతో తిరుగుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్తాం, ప్రైజ్ ది లార్డ్. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తాను. బాప్తిస్మం పొందిన మనం అందరం ఎవరిమై అంటే ప్రదానం చేయబడిన కన్యకలం. ఒకసారి చెప్పండి. అంటే ప్రదానం చేయబడిన తర్వాత ఏం జరగబోతుంది? ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ప్రదానం చేశారు. ఆ ప్రధాన కార్యక్రమంలో అమ్మాయి అబ్బాయిని చూసింది. ఈ ప్రధాన కార్యక్రమం అయిపోయిన తర్వాత వివాహమయ్యే ఆ రోజు వరకు ఆ అమ్మాయి ఎవరి గురించి ఆలోచిస్తుంది? నేనంట ఈ భర్తతో కాపురం చేస్తే ఆఫ్టర్ ఆల్ 30, 40, 50 యేసయ్యతో మన కాపురం యుగాయుగాలు ఉంటుంది. ప్రదానం చేయబడిన కన్యకలుగా ఉన్న మనం ప్రతి క్షణం మన వరుడైన యేసుక్రీస్తుని గురించి పదే కలలుగంటూ, ఆయన ఉంటున్న నివాస స్థలాన్ని గురించి కలలుగంటూ ఆ పరలోక ప్రత్యక్షత కలిగి సంఘం ప్రతి క్షణం బ్రతికేదై ఉండునుగాక. అలా బ్రతికిన వాళ్ళే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొందరున్నారు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9, 10 వచనాలు, అలాగే 13వ వచనం నుంచి 16వ వచనం వరకు పితరుడైన అబ్రహామును గూర్చి రాస్తూ ఇలా అంటాడు నాతో కలిసి. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యదేశములో ఉన్నట్లుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. 10వ వచనం చిన్న 10 ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఒకసారి నా వైపు ఈ మాట వినండి. కనాను దేశం అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దాన దేశమా కాదా?
ఈ దేశంలో మీరు మీ పిల్లలు ఉండండి అని దేవుడు అన్నాడంటే అది పర్మనెంట్ ప్లేసా కాదా? వాగ్దాత దేశంలో వాళ్ళు ఎట్లా ఉన్నారట? పరవాసులుగా ఉన్నట్లుగా. ఒరే బాబు, ఈ స్థలం మీదే, ఈ ఊరి మీదే, ఈ దేశం అంతా మీదే అని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసి దేవుడు ఆ దేశాన్ని ఇస్తే ఆ దేశంలో వాళ్ళు ఎట్లా ఉన్నారట? పరదేశులుగా ఉంటూ దేనిలో నివసించారు? గుడారాల్లో నివసించారు. ఎందుకు గుడారాల్లో నివసించారంటే ఈ గుడారం శిథిలమైపోద్ది. ఏదో ఒక రోజు ఈ గుడారాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. మన శాశ్వత నివాస స్థలం పరలోక రాజ్యం అని ఇక్కడ చక్కటి మాట అంటాడు. నాతో కలిసి చెప్పండి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఓ మాట అంట. అబ్రహాము కాలంలో పరలోకపు కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది? మీరు అట్లా సీరియస్గా చూస్తే నాకు భయం అయిపోద్ది. ఇక్కడ రాసి ఉంది కదా, అబ్రహాము కాలంలో పరలోకపు కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు మన సండే స్కూల్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది కదా, ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? ముగింపుకు వచ్చేసింది. పునాదులు కాడుందా? లేదు కదా. ఇప్పుడు అబ్రహాము కాలంలో పరలోకపు కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చిందంటే పునాదులు వేశాడు. అబ్రహాం ఎప్పటివాడు? సుమారుగా 4000 సంవత్సరాల క్రితం. ఇప్పటికి 4000 సంవత్సరాల క్రితపు వాడు. 4000 సంవత్సరాల క్రితం యేసయ్య పునాదులేసి 4000 సంవత్సరాల నుంచి కడతా ఉన్నాడు. ఓ భక్తుడు ఇలా అంటాడు, పరలోకపు నిర్మాణం ఎప్పుడైతే పూర్తయిపోద్దో అప్పుడు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షం అవుతారంట. అంటే ఇంకా ప్రత్యక్షం కాలేదంటే ఏం పూర్తి కాలేదని? అంటే ఎన్ని సంవత్సరాలు బట్టి కడతా ఉన్నారు ఇప్పుడు? నేనంట, ఈ భూమి ఆకాశం ఈ అద్భుతమైన సృష్టి కలుగు చేయటానికి దేవునికి ఎంతకాలం పట్టింది? ఏమండి? జస్ట్ 5 days అనుకోండి. 6 రోజులు భూమి కలుగునుగాక, సూర్యుడు కలుగునుగాక, చంద్రుడు కలుగునుగాక. ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఇది భూలోక స్వర్గం, భూతల స్వర్గం. భూతాల స్వర్గం కాదు అంటారు కదా, భూతల స్వర్గం. జమ్మూ కాశ్మీర్కి వెళ్తే అబ్బా ఎంత బాగుందో, వాటర్ ఫాల్స్ అక్కడ ఒకటి ఉంది కదా, అబ్బా ఎంత బాగుందో ఈ కన్స్ట్రక్షన్, అబ్బా ఎంత బాగుందో ఈ ప్రాంతం. నేనంట, ఇంత అద్భుతమైన సృష్టిని జస్ట్ 6 రోజుల్లో దేవుడు కలుగు చేశాడు. 6 రోజుల్లోనే ఇంత అద్భుతమైన సృష్టిని కలుగు చేశాడంటే 4000 సంవత్సరాల నుంచి కడతా ఉన్నాడంటే ఆ పరలోకం ఇంకెంత వైభవంగా ఉంటుందో చూడండి. ప్రైజ్ ది లార్డ్. 4000 సంవత్సరాలు బట్టి కడతా ఉన్నాడు. అబ్రహాం అంట, ఈ ఇల్లు ఎందుకురా మనకి, అసలు ఇల్లు. పురుషోత్తం గారు, హైదరాబాద్లో ఇల్లు లేకపోయినా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సంపాదిస్తే సంపాదించుకుందాం. దీనికి మించిన అద్భుతమైన ఇల్లు. అబ్రహాం అట పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వాగ్దాత దేశంలో ఎలా ఉన్నారు? అమ్మ మీదే ఊరు? కిషోర్ గారు ఏ ఊరు మీది? గుంటూరు అన్నారా? కొట్టాలి మిమ్మల్ని. మంద గుంటూరు కాదు అక్క, మంద కడప కాదు, మంద రేపల్లి కాదు, బాపట్ల కాదు, నరసాపురం కాదు, నరసాపూర్ కాదు, అమరావతి కాదు, వైజాగ్ కాదు. మన సొంత దేశం పరలోక దేశం. మన భాషలో, మన మాటల్లో ఎప్పుడు మన మాట, మన సంభాషణ ఎప్పుడు పరలోకం చుట్టూతో తిరుగుతూ ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అందుకనే ఈ హెబ్రీ గ్రంథంలో చక్కటి మాట తర్వాత అంటాడు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13-16 వచనాలు. నాతో కలిసి, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుగుచున్నామని విషదపరుచుచున్నారు కారా? ఏం వెతుకుచున్నారట? ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నారు వాళ్ళు? మేము యాత్రికులం. పెద్దగా చెప్పాలి, మేము యాత్రికులం.
మేము పరదేశులం. ఏంటి? ఈ భూమి మీద ఎవరు మీరు? యాత్రికులా? ఈ భూమి మీద ఎవరు మీరు? పరదేశులా? ఎందుకు గుడారాల్లో ఉన్నారు? శాశ్వత నివాస స్థలం ఒకటి ఉంది. అంటే వాళ్ళు చెప్పకనే ఏం చెప్తున్నారు అంటే, ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును ఏ దేశాన్ని వెతుకుచున్నారు అంటే, ఇప్పుడు వాళ్ళు ఉన్న కనాను దేశం వాళ్ళ సొంత దేశం కాదా? వాగ్దానం చేసి దేవుడిచ్చాడే, వాగ్దానం చేసి దేవుడిచ్చాడు. నేను మీతో అంటా, దేవుడు కూడా మీకు కూడా వాగ్దానం చేసి 7 అంతస్తుల భవంతివు కాక, 70 అంతస్తుల భవంతివు కాక, 7 ఇల్లు కాక, ఇవన్నీ చూసి ఇది నా సొంత ఊరు కాదు, నా సొంత దేశం పరలోకం అని ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న యొడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అందరు నా వైపు చూడాలి. అమ్మ, ఈ ప్రార్థనకి ఎక్కడి నుంచి వచ్చారు? అక్క, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మియాపూర్ నుండి వచ్చారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారా? అమెరికానా? అపురూప కాలనీ. అమ్మ, మీరు ఎక్కడి నుంచిరా? ఇప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? అమ్మ, మియాపూర్ వెళ్తారు కదా. మనం అందరం ప్రభు దగ్గర నుంచి వచ్చాం, కొంతకాలం భూమి మీద ఉంటాం, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఏ ప్రభు దగ్గర నుంచి వచ్చామో మరలా ఆ ప్రభు దగ్గరికి మనం తిరిగి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. కొంతకాలమే ఉంటాం, కొంతకాలమే ఈ లోకంలో ఉంటాం. ఆకాశ పక్షులు ఉన్నాయి, ఉదయం గూళ్ళు విడిచి ఆహారం కొరకు బయటికి వెళ్తాయి, సాయంత్రం అయిన తర్వాత ఎక్కడికి వెళ్తాయి? అయితే వెళ్ళాలంటే ఒకటండో, ఏ ఊరు నుంచి వచ్చామో అది గుర్తుండాల, అది జ్ఞాపకం లేకపోతే. రాజ్ కుమార్ బ్రదర్ కేపీహెచ్పి నుంచి వచ్చారు, నేను కేపీహెచ్పి నుంచి వచ్చినది మీకు గుర్తే మీకు లేదనుకో, ఆ తర్వాత ఎక్కడ తేలుతారంటే భీమవరంలో తేలుతారు, లేకపోతే ఇస్నాపూర్లో తేలుతారు. పిచ్చోడు తిరిగినట్టు తిరుగుతారు. ఎందుకు పిచ్చోడు తిరిగినట్టు తిరుగుతాడంటే, ఎక్కడి నుంచి వచ్చామో ప్రతి క్షణం మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన సొంత ఊరేదో, మన శాశ్వత నివాస స్థానం ఏదో. అబ్రాం గారు, మనల్ని చూసి మురిసిపోవటం కాదు ఏంటండి, వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చిన వాళ్ళని చూసి మురిసిపోవటం కాదు. మన శాశ్వత నివాస స్థానం పరలోక రాజ్యం. దాన్ని పదే పదే మనం గుర్తుకు తెచ్చుకుందాము గాక. 16వ వచనంలో అసలు సిసల మాట అంటాడు, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును. ఏ దేశం అంట? ఇది దేశమే. అఫ్కోర్స్ శ్రేష్టమైన దేశాలు ఉండొచ్చు, పరలోక దేశం శ్రేష్టమైన దేశమే కాదంట. ఏమంటాడు? అది మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి. మీకు తెలుసా, దేవుడు ఎవరికి దేవుడిగా ఉంటాడంటే, ఎవడు పరలోకాన్ని వెతుకుతాడో వారికి దేవుడిగా ఉంటాడు. వారి దేవుడిని చెప్పుకోవటానికి దేవుడు సిగ్గుపడ్డాడట. ప్రైజ్ ది లార్డ్. మీలో ఎంతమందికి యేసయ్య దేవుడిగా ఉండాలని కోరుకుంటున్నారు? అందరు చేతులు ఎత్తుతారు కదా. అయితే ఎత్తిన చేతులందరికీ దేవుడు ఆయన దేవుడిగా ఉండడు. ఎవడు ఎక్కువగా పరలోకం గురించి మాట్లాడతాడో, తన సొంత దేశం పరలోకం అని నాలుకలో నుండి, నాలుక క్రింద నుండి మధుక్షేరములు పదే పదే స్రవిస్తాయో, పరలోకపు భాష, పరలోకాన్ని గూర్చిన సంభాషణ ఎవరు మాట్లాడతారో వారికి ఆయన దేవుడై ఉంటాడట. నేనంట, ఆయన నీకు దేవుడై ఉంటే ఇక మన బ్రతుకులో ఏదైనా కొదువు ఉంటుందా? అందుకని ప్రభు అంటారు, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి అంటాడు. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. కొందరి నాలుకలో విషం, ఇంకా కొన్ని మాటలు ఉంటాయి, వాడి జోలు నేను వెళ్ళను. మనం ఆయన పెండ్లి భార్యలం. మన పెదవుల మీద ఎప్పుడు ఏం వలకాలి? దేవుని వాక్యం అనే తేనె. ఎప్పుడు వాక్యం నువ్వు మాట్లాడాలంటే నీ అంతరంగం వాక్యంతో నింపుకోవాలి. హృదయం నిండిన దాన్ని బట్టే రైట్. రెండవది, నాలుక క్రింద నుండి ఏమి స్రవిస్తాయట? మధుర క్షీరములు కాదు, మధుక్షేరములు. ఎప్పుడు పరలోక సంభాషణ, పరలోకపు మాట మన నోట దేవుడు ఉంచునుగాక. అందరు నా వైపు చూడండి, టకామని తెలిసిన వాళ్ళు సమాధానం చెప్పండి. మోషేకి ఎంతమంది కొడుకులు? మోషేకి ఎంతమంది కొడుకులు? పెద్దోడి పేరేంటి?
మోషే పెద్ద కొడుకు పేరేంటి? రైట్, మోషే పెద్ద కొడుకు పేరు మోషేనా? రైట్, మోషే పెద్ద కొడుకు పేరేంటి? గెర్షోమ్. రైట్, బతికించు తమ్ముడా, చెప్తున్నారులే వీళ్ళు కూడా. గెర్షోమ్ అంటే అర్థం ఏంటి? అది తన కొడుకు ఏమని పేరు పెట్టాడంటే గెర్షోము. గెర్షోమ్ అనే పేరుకున్న అర్థం ఏంటంటే పరదేశీ. ఒకరోజు వచ్చి అడుగుంటాడు, నాన్న ఏమి నాన్న పరదేశీ అనే పేరు పెట్టి ఎందుకు పెట్టావు నాన్న అంటే మోషే ఏమంటాడో తెలుసా? దీనికి సమాధానం దొరకాలంటే మన పితరులు ఉన్నారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. వాళ్ళు ఏకంగా గుడారాల్లోనే నివసించారా, ఇల్లు కట్టుకోలేదురా, డేరాల్లోనే బ్రతికారు. ఎందుకు నాన్న అంటే మనం ఈ భూమి మీద యాత్రికులు, పరదేశులు నాయన. ఇది మన సొంత ఊరు కాదు, మన సొంత దేశం. అందుకనే పరలోకాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకోవటానికి కొడుకు ఏమని పేరు పెట్టాడు? కొంచెం గట్టిగా చెప్పాలి. పరలోకాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకోవటానికి మనం యాత్రికులురా నాయన, మన పరదేశులురా నాయన, మన ఊరు ఇది కాదురా నాయన, మన సొంత దేశం పరలోకం అని పరలోకాన్ని గుర్తుకు తెచ్చుకోవటానికి తన కొడుక్కి పరదేశి అని పెట్టాడు. ఆమెన్. పరదేశి అనే పేరు బాగుందా? మీ పిల్లలకి ఎవరైనా పెట్టుకుంటారా? అబ్బా పేర్లు పెట్టేటప్పుడు అండి కొంతమంది దగ్గరికి వెళ్తే, గతంలో ఒకసారి చెప్పేగా, ఏలూరు వెళ్తే చిరంజీవి శ్రీదేవి కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు అంది. నాకు ఇంకొక పని లేదమ్మా అన్న. మీరు ఎవరు అనుకుంటున్నారు అయ్యగారు? నా మనవడు మనవరాలు. సరే పిలువమ్మా అని చెప్తే మొత్తానికి రే చిరంజీవి అని ఒక ఊరికి ఆకేసింది తల్లి. ఆ చిరంజీవి గారు నడుచుకుంటా వస్తున్నాడు. అద్భుతం తెలుసా, ఒంటి మీద బట్టలేదు, దిగంబర స్వామి. ప్రార్థన చేసేలో బాగయ్య గారు శ్రీదేవిని కూడా పిలుస్తా నాగయ్య గారు అంది. వద్దులే అమ్మా, చిరంజీవి గారిని చూసే కళ్ళు తిరిగిపోయినాయి, మళ్ళీ ఎందుకులే అంటే ఆగయ్య గారు పిలుస్తాను. మొత్తానికి పిలిచింది. ఇంకేమి చెప్పొద్దును, ఆడబిడ్డ కదా పాపం, చిన్నబిడ్డకి ఒంటి మీద బట్టలు ఉన్నాయి. కానీ లైవ్ వెళ్తుంది చెప్పలేను, ఇంకా విన్నారా? ఇట్లాంటి పేర్లు కాదు. తన కొడుకు ఏమని పెట్టుకున్నాడు చెప్పండి? ఒక ఇంటికి వెళ్తే ఆ పాస్టర్ గారికి 2 కూతుర్లు. ఒక అమ్మాయి పేరు ప్రార్థన, ఇంకొక అమ్మాయి పేరు స్తుతి. వాళ్ళ పిల్లల్ని ఎలా పిలుస్తాడంటే, అమ్మా స్తుతి, బా, అమ్మా ప్రార్థన, అమ్మా ప్రార్థన, అమ్మా స్తుతి. ఇక నోరు తెరిస్తే స్తుతి స్తుతి స్తుతి. పెద్దగా చెప్పాలి సార్. మోషే పెద్ద కొడుకు పేరేంటి? గెర్షోమ్. గెర్షోమ్ అంటే అర్థం ఏంటి? మీరు కూడా ఆ పేరు పెట్టుకోండి. ఇక ఏమా ఆ కొడుకు ఏమని పెట్టాడంటే పరదేశి. నాన్న ఈ పేరేంటి నాన్న? మన పరదేశిలో నాయన, మన సొంత ఊరు ఇది కాదో. ఆ పరలోకాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు కాబట్టే దేవుడు వారికి దేవుడై ఉన్నాడు. వారి దేవుడిని చెప్పుకోవటానికి దేవుడు సిగ్గుపడలేదు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఒకసారి నా వైపు చూసి చెప్పండి, మన పెదాలు ఏం వలకాలి? మన పెదాల మీద ఎప్పుడు లోకపు మాటలు, సరసపు మాటలు, పనికిమాలిన మాటలు, వాళ్ళ ఈ దరిద్రపు మాటలు మన నోట రాకూడదు. నోరు తెరిస్తే వాక్యం 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 వాక్యం. రైట్? వాక్యం తర్వాత పరలోకపు ప్రత్యక్షత కలిగిన సంభాషణ మన మధ్యలో ఉండాలి. రైట్? ఆఖరి మాట చెప్తాను. అంటాడు, ఆయన పెండ్లి చేసుకోబోయే తన పెండ్లి భార్య వస్త్రాలను గూర్చి మాట్లాడతాడు. చివరి మాట, నీ వస్త్రములు అందరూ చెప్పాలి, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. అందరు నా వైపు చూడాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. నేనంట, దేవుడు వస్త్రాల మీద కూడా మనసు పెడతాడా? 100కి 100 పాళ్ళు దేవుడు మనసు పెడతాడు. లోకపు స్త్రీలు ఉన్నారు, లోకపు పురుషులు ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వస్త్రధారణ వేసుకుంటారు, వాళ్ళకి అసలు ఇబ్బంది లేదు. నేను చెప్పే మాట పరలోకం కొరకు ఆయత్తపరచబడుతున్న పెండ్లి కుమార్తెను గురించి చెప్తున్నా. యవన తమ్ముళ్ళారా, యవన చెల్లెలారా, వృద్ధులారా,
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులారా, నీ వస్త్రధారణ కూడా నీ ఇష్టానుసారంగా ఉండకూడదు. నువ్వు వేసుకునే వస్త్రాలలో కూడా నీ దేవుని ఇష్టం కనబడాలి. ఆమెన్. భర్త ఇష్టపడని బట్టలు భార్య వేసుకోగలుగుతుందా చెప్పండి? మీరు వేసుకుంటారు కాబట్టి ఏం చెప్పట్లా, మామూలుగా ఒక మాట చెప్తున్నా. భర్తకి ఇష్టం లేని బట్టలు భార్య వేసుకుంటుందా? ఈ భర్తతో కాపురం ఆఫ్టర్ ఆల్ 40-50 సంవత్సరాలు. అసలు శిస్సులు మన భర్త యేసుక్రీస్తు వారు. ఆయన కోరుకున్న బట్టలే మనం వేసుకోవాలి. ఏ క్రైస్తవ స్త్రీ కూడా మిగుల విలువ కలిగిన బట్టలు వేసుకోకూడదు. అంటే స్త్రీ అంటే ఇది స్త్రీలకు సంబంధించింది మాత్రమే కాదు. సంఘం దేనికి సాదృశ్యం? పెద్దగా చెప్పాలి. సంఘంలో ఏ బిడ్డ, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ఏ బిడ్డ కూడా మిగుల విలువ కలిగిన వస్త్రాలు వేసుకోకూడదు. తగుమాత్రపు వస్త్రాలతో శరీరాన్ని కప్పుకునే వస్త్రాలు, మన వస్త్రాలు కూడా యేసయ్యకు సువాసనగా ఉండునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా 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 హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్పాను, అయినా పర్లేదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మిగుల వెలగల వస్త్రాలు క్రైస్తవులు వేసుకోవచ్చా అని నేను చెప్తున్నానా, బైబిల్ చెప్తుందా? సరే, బైబిల్లో ఎవరు చెప్పారు ఆ మాట? ఎవరో చెప్పారు, కరెక్టే. అపోస్తలుడైన పౌలు వారు ఆ మాట చెప్పారు. మిగుల వెలగల వస్త్రాలు క్రైస్తవ సంఘం ధరించుకోండి. ఓ పాస్టర్ గారు అంటాడు, ఏమంటాడు తెలుసా? నా దేవుడు రిచ్ గాడ్. ఏ గాడ్? నా దేవుడు రిచ్ గాడ్ కాబట్టి నేను కూడా రిచ్గానే కనపడతా. నేను ఎంత రిచ్చో తెలుసా? నేను నా కోటుకేసుకునే గుండీలే ఒక్కొక్క గుండి 5,000 రూపాయలు. 5 × 8 5 × 8 ఎంత? 40 అమ్మా, అంతేనా? 8 4 40. రైట్ రైట్. మొత్తానికి ఒక్కొక్క గుండీ ఖరీదు 5,000 రూపాయలు. ఇంటూ 8 40,000 రూపాయలు. గుండీలే 40,000 అయితే కోటు. నేను ఎందుకు ఇంత కాస్ట్లీ కనపడుతున్నానో తెలుసా? నా దేవుడు ఎంత కాస్ట్లీయో జనాలకు చూపించాలని. నా గాడ్, పెద్దగా చెప్పాలి, నా గాడ్ రిచ్ గాడ్ కాబట్టి నేను రిచ్గా కనపడుతున్నాను అని తనను తాను సమర్థించుకునే మాటలు చెప్తున్నాడు. కానీ వాక్యం ఏమంటుంది? మిగుల వెలగల వస్త్రాలు దేవుని బిడ్డలు ధరించుకోండి. ఒక వారం రోజుల క్రితం మన లైవ్ చూస్తే, మనతో సహవాసంతో సేవ చేసే ఒక దైవ సేవకులు డేవిడ్ గారని ఉన్నారు. వారు ఫోన్ చేశారు. మాట్లాడుతూ ఉంటుండగా అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు మమ్మల్ని భోజనానికి పిలిచిన ఆ సహోదరుడు ప్రక్కనే ఉన్నాడట. ప్రక్కనే ఉండి, సార్ మా చర్చికి వచ్చే బ్రదర్ కూడా ఒకసారి మీతో మాట్లాడతారట. సరే, ఫోన్ తీసుకున్నా. ఆయన మాట్లాడుతా ఏమన్నారు తెలుసా? అయ్యగారు, మీరు మా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు అమ్మగారి చెప్పులు చూసి మేము ఎంత మారిపోయామంటే అంత మారిపోయాం. అమ్మగారి చెప్పులు మాకు గొప్ప పాఠం నేర్పాయి అన్నాడు. ఏం పాఠం నేర్పాయ్యా? నాకేం అర్థం కాలేదే అన్న. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అంటే హైదరాబాదులో అన్ని వేల మంది ప్రజలు మీ దగ్గరకు వస్తారు కదా, ఇంత పెద్ద మందిరం కదా, ఇన్ని వేల మంది ఆత్మలు దేవుడు మీకు ఇచ్చాడు కదా, ఇంత విలువైన ఆత్మలు దేవుడు మీకు ఇచ్చిన తర్వాత పాస్టర్ గారు వేసుకునే చెప్పులు ఎంత లేదైనా ఒక 5 ఒక 6 అంటే ఎంత లేదైనా ఒక 5-6 వేలు ఉంటాయి అని మేము అనుకున్నాం. పాస్టర్ గారి చెప్పులు చూస్తే మా భార్య అంది, నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా, ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పుడు కూడా ఎంత చీప్ చెప్పులు వేసుకోలేదయ్యా. ఈ చెప్పులు చూస్తే మహా అయితే 200-300 కంటే ఎక్కువ ఉండవు. ఎంత గొప్ప సంస్థకు నాయకులుగా ఉండి 300 రూపాయల చెప్పులా? సేవకులంటే ఇది. అది మీకు తెలియదులేండి, ఎందుకంటే మీకు రొటీన్గా చూసి మా జ్యోతి అక్కేగా, మా జర్మి అన్నేగా, మీకు ఏమైపోయింది? ఇక ఏదో జీవనోళ్ళ ఇంటికి ఒక రోజు అల్లని రోజు ఏదో గుర్తుండి ఉంటుంది, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కానీ ఈ దరిద్రం ఏదో ఉంటుంది కదా, ఇది మనసులో పెట్టుకొని దీని చుట్టూతో తిరుగుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళు చెప్తారు,
పాస్టమ్ గారు వాడే చెప్పులు 500 లేవండి. ఇన్ని వేల ఆత్మలకు తండ్రులుగా ఉంటూ ఎంత సాధు జీవితమా? అప్పుడు నేను చెప్పా, ప్రభు ఒక మాట అన్నాడు కదా, మిగుల వెలగల వస్త్రాలే కాదు వస్తువులు కూడా దేవుని బిడ్డలు వాడకూడదు. నేనంటా సార్, ఆ 10,000 రూపాయలు పెట్టి పర్సరు కొనే బదులు నేను అంటానమ్మా 5,000 రూపాయలు పెట్టుకొని 5,000 ఎవరో ఒక పేద బిడ్డలకు సహాయం చేయి, తరతరాల దీవెన నీ తల మీద ఉంటుంది. ఒకళ్ళు కూడా ఆమె చెప్పలా, ఆ సరుద్దులో ఉంచుకోండి. అయితే ఎందుకు ఈ వెళ్ళగలవి? ఎందుకు ఈ కాస్ట్లీ లైఫ్? దేవుని బిడ్డలు ఇప్పుడు తగుమాత్రపు జీవితం దేవుని సన్నిధిలో చేసేవారిగా ఉండాలి. ఈ కాలంలో ఈ యవ్వన సేవకులు ఉన్నారు చూసారా, అంత 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 స్పిరిచువాలిటీ కొంత, గ్లామర్ కొంత, ఫ్యాషన్ కొంత. ఈ తరంలో మాలాంటి వాళ్ళు ఎట్లా సేవ చేయాలో అర్థం కాక జుట్టు బిక్కుంటా ఉన్నాం. అయినా దేవునికి శేషం ఎప్పుడు మిగిలే ఉంటుంది. ఆత్మీయతను కోరుకునే ప్రజలు ఎప్పుడు మిగిలే ఉంటారు. సత్యవాక్యాన్ని కోరుకునే ప్రజలు ఎప్పుడు మిగిలే ఉంటారు. ఒక ఆయన అన్నాడు, అన్నా మనం ఈ పెంతుకోస్తు బోధ ఇంత ఖచ్చితమైన బోధ బోధిస్తూ ఉంటే సంఘాలు ఖాళీ అయిపోతాయేమోనన్నా అని అన్నాడు ఒక ఆయన. నేను అన్నా, అయ్యా హైదరాబాద్లో మనిషి వచ్చి ఫుల్ అయిపోతుందయ్యా, ఫుల్ అయిపోతుందయ్యా, అదే బోధ అయ్యా, బోధ ఏం మార్చలా, అస్సలు మార్చలా, ఫుల్ అయిపోతుందయ్యా, ఎక్కడెక్కడి నుంచో. ఎప్పటికైనా సత్యం సత్యమే. సత్యం బయలుపడిన తర్వాత అబద్ధాలన్నీ కొట్టివేయబడతాయి. నమ్ముతారా ఈ మాట? నేనంట, ప్రజలు భక్తిగా బ్రతకపోవచ్చు, భక్తి కలిగిన వాక్యాన్ని మాత్రం కోరుకుంటారు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? లోకాన్ని కోరుకోవచ్చు, లోకానికి వేరయ్యే బోధ ప్రజలు కోరుకుంటారు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఎప్పటికైనా సత్య సంఘాలే నిలవబడతాయి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం అమ్మా. అందుకని కాస్ట్లీ చీరల కోసం వాళ్ళ తలకాయ తినొద్దు. కొంతమంది తల్లులు ఉంటారు, స్ట్రా లేకుండా మెదడులో ఉన్నదంతా పీల్చేస్తారు. అట్లా ఉండొద్దు. తగు మాత్రం, మితం, కాస్ట్లీ లైఫ్, విలాసాలు. పొర్రపాటున కొంతమంది చెప్తారు, నా బాధ ఏం చెప్తున్నా, నా బాధ కాదు ఆయన చెప్పిన మాట, నా బాధ ఏం చెప్తున్నా, 1,30,000 రూపాయలన్నా జీతం, నెల చివరి వచ్చేసరికి పైసా ఉండదన్నా, పైసా ఉండదన్నా. ఏమైపోతాయి 1,30,000 రూపాయలు? అన్నయ్య ఆదివారం వచ్చిందంటే కాస్ట్లీ హోటల్, ఆ హోటల్లో జస్ట్ టీనే 700 రూపాయలు అంట. నేనంట, టీయే 700 రూపాయలు అయితే భోజనం అన్న, తిప్పి తిప్పి నాకు బోడుగుండు చేస్తుంది అన్న అంటాడు. మీరు నాకు ముందు పరిచయం అయిన అడిగితే నేను అసలు పెళ్ళే చేసుకునేవాడిని కాదన్న. చూడండి, ఇది క్రైస్తవ సంఘానికి తగింది కాదు. నీ వస్త్రాలు కూడా నీ భర్త ఇష్టపడేటట్లుగా ఉండును కాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. సరే, సంఘం యొక్క వస్త్రాలు ఎట్లుండాలి అంటాడు, లెబానోను సువాసన వలె నీ వస్త్రాలు ఉన్నాయి అంటాడు. టక చెప్తా. లెబానోను అనగా తెల్లనిది అని అర్థం. వస్త్రము ప్రవర్తనకు గుర్తు. మన ప్రవర్తన పరిశుద్ధమైన ప్రవర్తన కలిగినదిగా ఉండాలి. గమనించండి, మన పెండ్లి భర్త, మన యజమానుడు యేసుక్రీస్తు వారితో మనం యుగాయుగాలు బ్రతకాలంటే నీ ప్రవర్తనైనా నా ప్రవర్తనైనా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి దేవుని దగ్గర బ్రతకాలి. సింపుల్గా దేవుడే ఒక మాట అంటాడు, పరిశుద్ధత లేకుండా ఎవ్వడు దేవునిని చూడడు అంటాడు. ఒకసారి ఈ మాట చెప్పండి. ఎవడు అనే పదం ఎంత పదునైన పదం. వాడెవడైనా కానీ, వాడు జెర్మియానా, జార్జా, రాజా, వెంకటప్పయ్య, అప్పారావా, సుబ్బారావా, పురుషోత్తమ, అప్పారావా, ఇంకోట, కొత్తగా రక్షించబడినోడా, పాతగా రక్షించబడినోడా. గమనించండి, పాస్టర్ గారా, విశ్వాస, ఎవరైనా కానీ, ఎవడైనా ప్రభువును చూడాలంటే వానికి ఉండాల్సింది పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభువుని చూడలేడు. నేనంట, మన క్రియలలో నుండి పరిశుద్ధమైన సువాసన రావాలి. ఓ తండ్రి కళ్ళు లేని పరిస్థితుల్లో కొడుకును ముద్దు పెట్టుకుంటానని పిలిచి వస్త్రాల వాసన చూశాడు.
ఆ వస్త్రాల వాసన చూసి ఇలా అంటాడు, నా కుమారుని వస్త్రాల వాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. కొడుకును ఆశీర్వదించి నువ్వు యజమానుడు అవుతావు, నీ సహోదరులు నీకు దాసులు అవుతారు, నిన్ను ఆశీర్వదించేవాడు ఆశీర్వదించబడతాడు అని ఆశీర్వాదాలన్నీ ఆ కొడుకు ఇచ్చాడు. ఎవరా కొడుకు? పెద్దగా చెప్పాలి. ఎవరా తండ్రి? స్వరం ఎత్తాలి. ఎవరా తండ్రి? ఆ తండ్రి ఇస్సాకు, ఆ కొడుకు యాకోబు. నేనంట యాకోబు వస్త్రాలలో నుంచి ఇంపైన సువాసన. ఏ సువాసన చెప్పమంటారా? చాలా ఉన్నాయి, ఒకటి చెప్తా. యాకోబు వస్త్రాల్లో నుంచి పరిశుద్ధత అనే సువాసన వస్తుంది. యాకోబు అంటంతో చాలామంది క్రైస్తవులు తెలియక నెగిటివ్ షేడ్లో యాకోబును పరిచయం చేశారు. యాకోబు మోసగాడు కాదు, యాకోబు నలుగురు భార్యలు కలిగినోడు కాదు. అఫ్కోర్స్ నలుగురు భార్యలు ఉన్నారు, కానీ ఆ నలుగురు భార్యలు తాను కోరుకున్నందువల్ల వచ్చిందా, తన ప్రమేయం లేకుండా వచ్చారా? నలుగురు భార్యలు కాదు, 2 భార్యలు, తర్వాత సరే పరిస్థితి అది. అయితే నేనంట యాకోబు వివాహం చేసుకునేటప్పటికీ యాకోబు యొక్క వయసు అక్షరాల 78 సంవత్సరాలు. విన్నారా ఈ మాట? యాకోబు వివాహం చేసుకునేటప్పటికీ యాకోబు యొక్క వయసు అక్షరాల 78 సంవత్సరాలు. మీరు అడగొచ్చు, అన్న యాకోబు వివాహం చేసుకునేటప్పటికి యాకోబు వయసు 78 సంవత్సరాలు అని ఎలా చెప్తారు? ఎలా చెప్తానో ఒక మాట బైబిల్లో గుర్తుకు తెస్తా. చూడండి, ఆదికాండం 47వ అధ్యాయం, 47వ అధ్యాయం 9వ వచనం. టకా చెప్తా, నా వైపు చూసి నాతో కలిసి మాట చెప్పండి. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. ఇక నా వైపు చూడండి. యాకోబు ఫరోను కలుసుకునేటప్పటికీ యాకోబు యొక్క వయసు 130 సంవత్సరాలు. అప్పుడు తన కుమారుడైన యోసేపు వయసు ఎంతో చెప్పమంటారా? అక్షరాల 39 సంవత్సరాలు. 39 సంవత్సరాలని మీరు ఎట్లా చెప్తారు అని అంటారా? యోసేపు 30వ సంవత్సరంలో ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యాడు. ఏ వయసులో? సమృద్ధిగా పంట 7 సంవత్సరాలు పండింది. కరువు ప్రారంభమైంది. కరువు ప్రారంభమైన 2 సంవత్సరాల తర్వాత యాకోబు 70 మందితో ఐగుప్తు దేశానికి వచ్చాడు. అంటే యాకోబుకు 130 సంవత్సరాలు ఉండేటప్పటికి యోసేపు వయసు ఎంత? చెప్పే కదా, అక్షరాల 39 సంవత్సరాలు. అంటే యోసేపు యాకోబుకి ఏ వయసులో పుట్టాడు? 91వ సంవత్సరంలో పుట్టాడు. అర్థమైంది కదా? ఏ వయసులో పుట్టాడు? 91లో పుట్టాడు. యాకోబు పద్దనరాములు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? అందుకని 20 సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 91 మైనస్ 20, 91 మైనస్ 20 ఎంత? 71. అంటే 71వ సంవత్సరంలో ఇస్సాకు దగ్గర నుంచి పద్దనరాముకు వెళ్ళాడు యాకోబు. తండ్రి దగ్గర నుంచి వెళ్ళేటప్పటికి యాకోబు వయసు ఎంత అయ్యి అంటే అక్షరాల 71 సంవత్సరాలు. విచిత్రం తెలుసా? వాళ్ళ అన్న ఒక ఆయన ఉన్నాడు, ఏసావు. 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి మా ఊడికి. కళ్ళ ముందు అన్న తప్పు చేస్తున్నాడు, వ్యభిచారికుడు అయిపోయాడు, జారత్వం చేస్తూ ఉన్నాడు. కళ్ళ ముందు ఈ పాప కార్యక్రమాలు చేస్తున్న 71 సంవత్సరాల వయసు వచ్చే వరకు తండ్రి ఇంట డాగు మచ్చ ముడతలేని నిష్కలంకమైన జీవితం దేవుని కొరకు జీవించాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మరో మాట, పద్దనరాముకు వెళ్ళిన తర్వాత వెంటనే వివాహం అయిందా? లాబాను మామూలోడు కాదు కదా, లాభాల లాభాను 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత కానీ కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. అంటే 71 ప్లస్ 7 ఎన్ని సంవత్సరాలు? యాకోబుకు వివాహం అయ్యేటప్పటికి 78 సంవత్సరాల వయస్సు. ఇప్పుడు కుమారుడి వస్త్రాల వాసన చూసి అంటాడు, నా కుమారుని వస్త్రాల వాసన పరిశుద్ధతను విరాజిల్లుతూ ఉంది, పరిశుద్ధతను చాటి చెప్తూ ఉందని ఆ కుమారుణ్ణి తనివి తీరా దీవించినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. అమలారా ఐలారా, నీ ప్రాణప్రియుడు యేసయ్యతో నువ్వు యుగాయుగాలు బ్రతకాలంటే నీ చూపును పవిత్రంగా కాపాడుకో, నీ ఆలోచనలో పవిత్రంగా కాపాడుకో,
నీ నోటి మాటలు పవిత్రంగా కాపాడుకో. నీ నడక పడక ప్రతిదీ ఆయన ఎదుట పవిత్రంగా ఉండునుగాక. ఎవరి వస్త్రాలలో నుంచి లెబానోను సువాసన బయలుదేరి వస్తుందో వారితో వివాహమాడి వారు యేసయ్యతో యుగాయుగాలు బ్రతికే కృప దయగల దేవుడు అనుగ్రహించునుగాక. అయ్యా, నేను పాస్టర్ గారిని, ఒక ఆయన అంటాడు, నేను పాస్టర్ గారిని 40 సంవత్సరాలు సేవ చేశా, 400 సంఘాలు కట్టా, 10 లక్షల మంది ఆత్మలు సంపాదించా, ఇవన్నీ చేశా, కానీ పరిశుద్ధత ఒక్కటి నాకు లేదు, నాకు పరలోకం ఎవరా అంటే రూల్డ్ అవుట్ అంటాడు. నువ్వు 10 లక్షల సంఘాలు కట్టుగాక, 10 లక్షల మంది ఆత్మలను కట్టుగాక, పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభు ముఖాన్ని. ఇదే మాట, ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు. మొదటి యోహాను పత్రిక 2 రైట్. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను తాను పవిత్రునిగా చేసుకొనును. యేసయ్యకి మహిమ కలుగును గాక. జస్ట్ రెఫరెన్స్ కోసం ఆ మాట ఇచ్చాను, నా వైపు చూడు. యాకోబు ఇంత పవిత్రంగా ఎందుకు బ్రతికాడో చెప్పంటారా? ఏశావు పవిత్రంగా బ్రతకపోవటానికి కారణం ఏంటో చెప్పంటారా? ఏశావు అరణ్యవాసిగా బ్రతికేవాడు, యాకోబు గుడారవాసిగా బ్రతికేవాడు. గుడారం అంటే దేవుని సన్నిధి. సంఘానికి వచ్చే బిడ్డల్లో ఏ వ్యక్తి అయితే వ్యక్తిగతంగా దేవునితో సహవాసం కలిగి ఉంటాడో వాడు పరిశుద్ధంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. మందిరానికి వచ్చిన నీకంటూ వ్యక్తిగతంగా ప్రార్థన లేకపోతే, నీకంటూ వ్యక్తిగతంగా దేవునితో సాంగత్యం లేకపోతే, జెర్మియా పాస్టర్ గారే కాదు, రాజశేఖర్ అయ్య గారే కాదు, పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూతల మాటలు నువ్వు విన్నా నువ్వు పరిశుద్ధంగా బ్రతకలేవు. వాక్యం అంటుంది, వేశ్యతో సాంగత్యం చేసేవాడు ఏకశరీరమై ఉన్నాడు, అటువలే ప్రభువుతో సహవాసం చేసేవాడు ప్రభువును పోలి మారతాడు అంటాడు. అంటే పదే పదే దేవునితో సహవాసం చేస్తే దేవుడు ఎట్టివాడో మనము అట్టి వారిగా మారటానికి దేవుడు కృప చూపిస్తాడు. జ్ఞానుల సహవాసం చేయువాడు, పెద్దగా జ్ఞానుల సహవాసం చేయువాడు, చివరిసారి చెప్పండి, జ్ఞానుల సహవాసం చేయువాడు, ఇంకొకసారి, జ్ఞానుల సహవాసం చేయువాడు, దేవునితో సహవాసం చేసేవాడు, దేవుడు ఎట్టివాడో అట్టివాడిగా మారటానికి దేవుడు కృప చూపిస్తాడు. పదే పదే దేవునితో సహవాసం చేసే కృప దేవుడు మనకిచ్చునుగాక. ఓ మాట అడుగుదాం, నా పెదవులు ఎప్పుడు నీ వాక్యమే మాట్లాడాలయ్యా, వ్యర్థమైన మాటలు రాకూడదు. నా నోటు నుంచి ఎప్పుడు పరలోక సంభాషణ రావాలయ్యా, నా ప్రవర్తనలో నుండి పరిశుద్ధమైన సువాసన బయలుదేరాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.